అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధం ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4,000 కోట్ల రూపాయలలో దాదాపు 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం ఖర్చు పెట్టడానికి తయారున్నారట. 3,400 కోట్ల రూపాయలు 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. నేను కూడా కొంతమందితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన, కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. మరి ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యలేదు. రైతులు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో, అసహనంతో, కోపంతో ఉన్నారు. మరి రైతులు రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేయకపోవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి కొంత ఇబ్బంది కావచ్చు. రాబోతున్నటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. మరి ఎందుకు మీరు ఇప్పటిదాకా రైతు భరోసా ఇస్తలేరు? ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు. ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయిపోయినాయి. వానాకాలంకి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు వేస్తున్నారు. పత్తి విత్తనాలు స్టార్ట్ చేసిరు. ఆ తర్వాత కొంత మిర్చి కూడా మళ్ళీ స్టార్ట్ చేసిరు. తర్వాత వరి కూడా స్టార్ట్ చేసిరు, నాట్లేస్తూ ఉన్నారు. సో వానాకాలం ఆల్రెడీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు జూలై, మళ్ళీ నెక్స్ట్ మంత్ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి. మళ్ళీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వాలి. మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించిన 2025కు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వకపోతే ఇంకా వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు డిసెంబర్లో రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఏది? ఎండాకాలం పంటకు సంబంధించి. డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూను, దాదాపు 6-7 నెలలు అవుతున్నది. ఇప్పుడు 7 నెలల దాకా రైతు భరోసా పూర్తి స్థాయిలో అయ్యేటటువంటి పరిస్థితి లేదు. 7 నెలల దాకా ఇంకా రైతు భరోసా రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిన, అది కూడా కేసీఆర్ ఏదో మీటింగ్ పెడుతున్నాడని, కేసీఆర్ ఏదో సభ పెడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు. సిద్దిపేట దగ్గర 1 ఎకరానికి రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అది కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. కాబట్టి గతంలో హరీష్ రావు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేమే రైతు భరోసా ఇస్తున్నాం కాబట్టి మాకే ఓట్లేమని చెప్పి 2023 ఎన్నికలలో హరీష్ రావు చెప్పిండు. కాబట్టి హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సంబంధించిన నియోజకవర్గంలో మొదటి ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిరు. దగ్గర ఫస్ట్ విడత ఇంత కాదన్నా కూడా ఒక 4,000 కోట్ల రూపాయలు ఏదో, 4,000, 3,500 కోట్లు ఏదో రైతు భరోసా డబ్బులు విడుదల చేసే కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెడుతుందని చెప్పి, జగిత్యాల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుందని చెప్పి కేసీఆర్ కౌంటర్ ఇవ్వడానికి, కేసీఆర్ను తిట్టడానికి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాడ భారీ బహిరంగ సభ పెట్టిండు, కాటారం దగ్గర. సో ఆ కాటారం దగ్గర పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసే కార్యక్రమం చేసిండు. సుమారు 45 లక్షల మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి డబ్బులు విడుదల చేసిండు. అది కూడా ఏదో 2,200 కోట్ల రూపాయలు ఏదో విడుదల చేసిండు. మొత్తానికి 5,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే 6, 7, 8, 9 అంటే దాదాపు ఇంకా 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి ఇంకా తయారు ఉండాలి. కానీ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వలే. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుండి ఆయన కొంత డబ్బులు అప్పు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ అప్పు 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు పైసలు ఏం చేసిండు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేసిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మళ్ళీ అప్పు చేసిండు. ఆ అప్పు చేసినటువంటి పైసలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పు చేసిండు ఒక దగ్గర. ఆ అప్పు చేసినటువంటి పైసలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? హెలికాప్టర్ ఖర్చులకు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేసిండు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేస్తున్నాడు. ఆ 4,000 కోట్ల రూపాయలలో 3,400 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద టెన్షన్ రైతు భరోసా. ఎందుకంటే మొన్న
మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సర్వే తెరపైకి వచ్చింది. ఆ సర్వేలో కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేవలం 23 సీట్లే వస్తాయి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయి అని చెప్పి సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా మొత్తం, రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉన్నది, ఆగమాగం ఉన్నది. ఇంకా ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రైతు భరోసా. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే రైతు భరోసా పైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి కూడా కొంచెం సర్వే చేపిస్తున్నాడు. ఏంది తెలంగాణలో పరిస్థితి, ఎందుకు కాంగ్రెస్ పైన ఎంత నెగిటివ్ వచ్చింది, జనాలు అసలు ఏమనుకుంటున్నారు, ఆ గ్రామాలలో పరిస్థితి ఏంది, నియోజకవర్గాలలో సిచ్యువేషన్ ఏంది అనేది కొంత రేవంత్ రెడ్డి కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి అత్యంత ఫస్ట్ రిపోర్ట్ రైతు భరోసా పైన వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రైతు భరోసా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు భరోసా ఇవ్వండి, రైతు భరోసా రిలీజ్ చేస్తే కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి అంత డ్యామేజ్ కూడా ఉండదు, కాబట్టి ఫస్ట్ రైతులకు రైతు భరోసా ఇచ్చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిండట, ఎమ్మెల్యేలతో అడిగిండట, ఇగో ఒక రిపోర్ట్ వచ్చింది, మరి మీరు ఈ నియోజకవర్గంలో ఓడిపోతారట, బీఆర్ఎస్ ఓడికి వెళ్తారట, అసలు ఏం జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట, సార్ ఫస్ట్ ఇష్యూ రైతు భరోసా, రైతులు కోపంతో ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు కొంత ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నారు, కాబట్టి రైతు భరోసా విడుదల చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు, రైతు భరోసా ఇచ్చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డికి రైతు భరోసా గురించి కూడా కొంత రైతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక 3,400 కోట్ల రూపాయలు డబ్బులు రేవంత్ రెడ్డి విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. అది కూడా నాకున్న సమాచారం అయితే 4 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి 4 ఎకరాలు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే 3వ ఎకరం ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 18 నుండి ఒక 22 లక్షల మంది రైతులు ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో 4వ ఎకరాన్ని కలుపుకొని దాదాపు తెలంగాణలో ఒక 28 లక్షల నుండి 32 లక్షల మంది రైతులు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి సో 3వ ఎకరం 4వ ఎకరాన్ని కలుపుకొని రేవంత్ రెడ్డి 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సో మాక్సిమం ఇదే నెల, ఈ నెలలో కనుక రేవంత్ రెడ్డి 4 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకపోతే ఇక మొత్తం ఇయ్యాడు, ఇక అయిపోయింది అన్నట్టే లెక్క. మీరు రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా కనుక్కున్నా అసలు రైతు భరోసా కథ ఏంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి సినిమా ఏంది, మరి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాడా చేయడా, అసలు రేవంత్ రెడ్డితో అవుతుందా, రైతు భరోసా అసలు ఇద్దాం అనుకుంటున్నాడా ఇవ్వద్దు అనుకుంటున్నాడా, రేవంత్ రెడ్డి వర్షన్ ఏందనేది నేను కొంత కనుక్కున్నా. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, లేదు రేవంత్ అన్న 4,000 కోట్ల రూపాయలు ఏదో అప్పు తీసుకుంటున్నాడు, దాంట్లో 3,400 కోట్లు రైతు భరోసా కోసమే ఖర్చు పెడతాడు, ఈసారి పక్కా ఇస్తాడు, రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి, రైతుల వల్ల రేవంత్ రెడ్డికి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఆ రైతుల వ్యతిరేకత వల్ల ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అవుతుంది అనే సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఒక 3,400 కోట్లు రైతు భరోసా డబ్బులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడని నాకుతో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పారు. నేను మాట్లాడినా, చాలా మంది లీడర్లతో డిస్కస్ చేసిన, నేను సెక్రటేరియట్ పోయినప్పుడు కూడా 2-3 మంత్రులతో నేను కలిసిన, నేను పోయేటప్పటికే పొంగులేటి సీనాన్ని ఉన్నాడు, అడ్డు లక్ష్మణ్ అని ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ అని ఉన్నారు, చాలామంది ఉన్నారు. 2-3 మంత్రులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళని అడిగిన, సార్ రైతు భరోసా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కదా తెలంగాణలో అంటే, లేదు ఈ నెల పక్కా రైతు భరోసా ఇచ్చేస్తాం, ఆల్రెడీ పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నాం, అధికారులకు కూడా చెప్పినామని ఆ మంత్రులు కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ నెల రైతు భరోసా డబ్బులు మ్యాక్సిమం 3-4 ఎకరాలకు 2 ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక రైతు భరోసా ఈ నెల ఇవ్వకపోతే ఇక మొత్తమే ఇయ్యాడు, మీరు రాసి పెట్టుకోరు, ఇక రైతు భరోసా మర్చిపోవాల్సిందే. ఈ రోజు ఫైనల్, ఇక అంటే ఈ నెల ఫైనల్ రైతు భరోసా ఇస్తే ఈ నెల రేవంత్ రెడ్డి ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కేవలం రైతు భరోసా కోసమే అప్పు చేస్తాడని చెప్తున్నారు. ఈ 4,000 కోట్లు రైతు భరోసా కోసమే రేవంత్ రెడ్డి అప్పు తీసుకుంటాడేమో అంటున్నారు. దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డికి 600 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ 600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఒక 64 కోట్లు ఇది హెలికాప్టర్ కోసం ఖర్చు పెడతారట. హెలికాప్టర్ కోసం రేవంత్ రెడ్డి 60 కోట్ల రూపాయలు ఆ హెలికాప్టర్ కంపెనీ ఓనికి ఇవ్వడానికి తయారున్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. అసలు రైతు బంధు కోసం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు సోకులకైతున్నాయి, ప్రభుత్వానికి సోకులకైతున్నాయి. సోకులు అంటే ఏంది, ఒక కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చారు, ఎయిర్ బస్సు H160 అనేది హెలికాప్టర్ పట్టుకొచ్చారు. ఆ హెలికాప్టర్కు ఒక్క రోజుకు ఖర్చు 3 కోట్ల నుండి ఒక నెలకు కిరాయి 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలట. ఒక రోజుకు కిరాయి 5 లక్షల నుండి 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు దాకా ఉంటుందట కిరాయి. అంటే సంవత్సరానికి 60 నుండి 64 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కొత్త హెలికాప్టర్కు. ఎందుకు హెలికాప్టర్ తెచ్చిందంటే ఇప్పుడు మొత్తం నియోజకవర్గాలు తిరుగుతారట. అప్పుడు ఉన్న హెలికాప్టర్ వాడుకోవచ్చు కదా, ఏదో ఉన్నది వశిష్టానో ఏదో ఉంటుంది ఆ హెలికాప్టర్,
అగస్టా అనుకుంటా, అగస్టానో ఏదో ఉన్నది హెలికాప్టరు. ఆ హెలికాప్టర్ పాతది, కేసీఆర్ వాడినటువంటి హెలికాప్టర్ అది. ఆ హెలికాప్టర్కు ఒక నెలకు 2 కోట్ల రూపాయల ఖర్చు, ఒక రోజుకి 5 లక్షలు 2 లక్షల రూపాయలు కిరాయి ఉంటుందట పాత హెలికాప్టర్కి. ఇప్పుడు కొత్తది పట్టుకొచ్చింది రేవంత్ అన్న. కొత్త హెలికాప్టర్లో రేవంత్ అన్న తిరుగుతాడట, పాత హెలికాప్టర్లో మంత్రులు తిరుగుతారట. ఇది ఎంత పెద్ద విచిత్రం. రైతు బంధు మన తన పైసలు లేవు, రుణమాఫీకి లేవు, పెన్షన్లకు లేవు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి గ్యారెంటీల గురించి లేవు, వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ల గురించి లేవు. కానీ ఈ రైతు భరోసా ఇవ్వడానికి పైసలు లేవు అని తిరగడానికి మంచిగా భారీ బహిరంగ సభలు, ఒక్కొక్క సభకి 15 కోట్ల ఖర్చు అట రేవంత్ రెడ్డి పెట్టేది. ఏం చెప్పాలి. కానీ ఇది ఫైనల్. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇయ్యడిగా. రైతు భరోసా ఇస్తే ఇప్పుడు ఇస్తాడు, లేకపోతే ఇక రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడా ఇయ్యడా అనేది ఇంకా ముందు చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. 4,000 కోట్లు అప్పు చేస్తుందట ప్రభుత్వం. దాంట్లో 3,400 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఈసారి రైతు భరోసా ఇవ్వకపోతే ఇయ్యడు. ఎందుకంటే ఆల్రెడీ వానాకాలం పంటలు వచ్చేసినాయి, వానాకాలం పంటలు కూడా వేస్తున్నారు. కాబట్టి ఎండాకాలమే దిక్కులేదు రైతు భరోసా. ఇక వానాకాలం వస్తుందో రాదా అనేది క్వశ్చన్ మార్కే. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.